అన్న దళంలో తీసుకొని వెంటనే మీకు యూనిఫామ్ ఇవ్వడం చేశారా? లేదు కొంతకాలం మీకు అబ్జర్వేషన్ పెట్టి చిన్న చిన్న పనులు చేయించి తర్వాత యూనిఫాము, వెపన్ ఇవ్వడం చేశారా? కొంతకాలం ఒక నెల రోజులు ట్రైనింగ్, వెపన్ గురించి, ఫైరింగ్ ఏ విధంగా చేయాలి అవన్నీ నేర్పిస్తూ సెంట్రీలు చేయడం, ఇటువంటి వల్ల అలవాటు అయిన తర్వాతనే దళ సభ్యునిగా ప్రమోట్ చేశారు. అక్కడ నుంచి నేను అంటే ఇందులో భాగంగా ఈ నెల రోజుల్లో భాగంగా వెపన్ ఒకటే కాకుండా రాజకీయ తరగతులు అటువంటి నేర్పారా? అప్పుడు అక్కడ లేదు. అది వాళ్ళు ఆల్మోస్ట్ ఆ దళం అంతా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారంగా తిరుగుతూ ఉంటుంటారు. ఏ దళం అన్నది? రాచకొండ దళం. ఆ ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 months అట్లా అయింది. 5-6 months తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నన్ను నల్లమల్ల అడవికి తీసుకుపోయారు. అంటే ఈ దళాలన్నీ అక్కడ ఏర్పాటై కలిసినాయి అనమాట. నల్గొండ నుంచి ఒక 2-3 దళాలు వచ్చినాయి. తర్వాత ఈ మహబూబ్నగర్ దళాలన్నీ కలిపి అప్పుడు క్లాసులు అక్కడ స్టార్ట్ అయినాయి. రాచకొండ దళంలో మీరు 5 నెలలు పనిచేశారు. ఆ క్రమంలో రాచకొండ దళంలో ఎక్కువగా కరువు దాడులు జరిగేవి. అప్పుడు నేనేం లేను. ఏ దాడిలో కూడా లేరు. అక్కడ నల్గొండ ప్రజల్లో అవగాహన తేవడం వరకే. అప్పుడు తర్వాత అక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత అప్పుడు నన్ను మహబూబ్నగర్ కల్వకుర్తి దళానికి అటాచ్ చేశారు. అక్కడ క్లాసెస్ ఎంత అయిపోయిన తర్వాత నన్ను. ఎన్ని రోజులు అయిన క్లాస్ అక్కడ? 1 month అట్లా. ఎక్కడ? కల్వకుర్తిలోనా? నల్లమలలో. నల్లమల్ల ఎక్కడ కరెక్ట్గా? నల్లమల్ల ఫారెస్ట్, బిగ్ ఫారెస్ట్. ఇంకా అది ఎర్రపెంట, అట్లా పెంటల పైన ఎర్రపెంట అట్లా ఉంటాయి, పెంటలు ఉంటాయి పైన. ఆ పెంటలకు దగ్గరలో వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలలో మొత్తం క్లాసెస్ వేస్తుంటారు. అట్లా చాలా పెద్ద పెద్ద క్యాంపులు జరుగుతాయి. చాలాసార్లు జరిగినాయి క్యాంపులు. అక్కడ నుండి మీకు కల్వకుర్తి దళంలో ఉన్నా. కల్వకుర్తి దళంలో మ్యాక్సిమం దాదాపు ఒక 1 year పైనే కల్వకుర్తి దళంలో పనిచేసిన తర్వాత నాగన్న అని ఉండే, ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన అప్పుడు DCS జిల్లా కమిటీ మెంబర్గా ఉండే. ఆయన ఏంటంటే తమ్ముడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఇట్లాంటప్పుడు మనం ఈ తమ్ముడిని కొంచెం కొరియర్గా వాడుకోవడం అవసరం వచ్చింది అని చెప్పేసి అని DCSకు నన్ను కొరియర్గా పెట్టడం జరిగింది. కల్వకుర్తి దళంలో మీకు అప్పుడు ఎవరు కమాండర్? కల్వకుర్తి దళంలో అశోక్ అన్న. అశోక్ ఆయన సొంత ఊరు వచ్చేసి కొల్లాపూర్ దగ్గర అమ్మాయిపల్లి. సొంతం పేరు నరసింహ, ఆయన అలియాస్ పేరే అశోక్. సంవత్సరం పాటు కల్వకుర్తి దళంలో కొరియర్గా ఉన్నారు. కొరియర్ కాదు, దళంలో పనిచేసిన తర్వాత ఆ నుంచి కొరియర్కి తీసుకున్నా. ఈ సంవత్సరం పాటు దళంలో పనిచేసినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ప్రజలకి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన దాంట్లో ఏం చేశారని? మేము కూలి పోరాటాలు అంటే ఈ మహిళలు వీళ్ళల్లో ఉన్నారు కదా, కూలి పోరాటాలు ఏంటంటే అప్పుడు 10 రూపాయలు కూలి ఇస్తుండేనమాట. చాలా ఇబ్బంది వాళ్ళకు, అసలు ఇల్లు గడవాలంటే కూడా ఇబ్బందులు ఉంటుండే. అప్పుడు కూలి పోరాటాల మీద దాడులు చేస్తుంటే ఊర్లలో పోయి పెద్ద పెద్ద భూస్వాములను, రెడ్లు అటువంటి వాళ్ళలో ఉంటుండ్రి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఒక్కొక్క భూస్వామి అంటే 350 ఎకరాలు, 500 ఎకరాలు, 1700 ఎకరాల భూమి ఉన్నోళ్ళు ఉన్నారు. కుందారం భూములు అని చెప్పేసి అని అజిలాపురం నరసింహారెడ్డి, ఆయన పేరు ఏదో నరసింహారెడ్డి అనుకుంటా, ఆయనకు వచ్చేసి 1700 ఎకరాల భూమి ఉంది. ఆ 1700 ఎకరాల భూమిలో మొత్తం 4 గ్రామాలు ఉంటాయి. అజిలాపురం, జిరాన్ఖాన్పల్లి, బైరాపురం ఇటువంటి ఊర్లన్నీ కలిపి అన్ని భూములల్లో అక్కడనే వాళ్ళ దాంట్లో చెట్లు, తాళ్ళు అంటారు, అంటే తాటి చెట్లు ఉండే. ఆ తాళ్ళు కూడా వాళ్ళ దాంట్లోనే ఉంటే దాంట్లో ఉదయం లేస్తే వాళ్ళ పొలంలోనే తిరగాలి. ఇన్ని భూములు ఉండి ఎలాంటి కూలి పోరాటాలు చేసి అప్పుడు కూలి పోరాటాలు చేయించి వీళ్ళకు కూలి రేట్లు పెంచాలి అని చెప్పేసి 10 నుంచి 20 రూపాయలు పెంచి ఈ విధంగా కూలి పోరాటాలు అందరిని తీసుకొచ్చి మాట్లాడి చెప్పి చేసినటువంటివి చాలా ఉన్నాయి. అందులో భాగంగా దాడులు జరిగాయా? తీసుకుపోయి కొట్టడం కూడా జరిగింది. కొంతమంది వినకపోతే వాళ్ళను కొట్టడం కూడా జరిగింది అన్న. అదొక్కటే కాకుండా కల్వకుర్తి దళం వడ్డీ వ్యాపారస్తులకు ఎక్కువ పడ్డారు కదా అప్పుడు మనకు అంతగానం వడ్డీ వ్యాపారం ఎదురుపడలేదా? తెలియదు. ఇక అప్పుడు ఎక్కువ భూ పోరాటాలు, కూలి పోరాటాలు ఫుల్. అజిలాపురం భూమి మీద అయితే చాలా సార్లు పోరాటం చేసినాం. ఊర్లో పోయి భూములు పంచిచ్చినాం చాలా మందికి. ఎందుకంటే వాళ్ళ భూమి 1700 ఎకరాల భూమి ఉన్నప్పుడు మోహన్ రెడ్డి, ఆయన కుందారం భూమి ఓనర్, ఆయన పిల్లలు అంతా అమెరికాలోనే ఉంటున్నారు, ఆయన ఒక్కడే ఉంటుండేడ. ఆయన భార్య ఆయన్ను ఉంటుండ్రి. ఇంకా వాళ్ళని తీసుకుపోయి ఒకసారి కొట్టినాం మోహన్ రెడ్డిని. ఈ భూములలో పంచుతున్న క్రమంలో అన్ని ఇంకా పోలీస్ కేసులు అవన్నీ చాలా మంది మీద పెడుతుండే. అందుకే అజిలాపురం నుంచి చాలా మంది నక్సలిజం వైపు ఎక్కువ మొగ్గు చూపి వచ్చేసారు ఆ పోరాటం చూసి. అంటే అజిలాపురం అనేది కేవలం భూ పోరాటం, చాలా మంది ఉవ్వెత్తున నక్సలిజం వైపు వచ్చిర్రు.
ఆ ఊరు నుంచి దాదాపు 10-15 మంది దాకా వచ్చారు. అంటే మీరు భూములు పోరాటం చేశారు, కానీ పోలీసు కేసులు పోలీసు దాడులు జరగలేదు మీ మీద? పోలీస్ దాడులు జరుగుతున్నాయి. అంటే ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఇట్లాంటి, తర్వాత మనం డంపింగ్లు ఉంటే డంపింగ్లు కూడా ఎత్తుకపోయినరు వాళ్ళు. మనం డంప్ చేస్తుంటే అవును, ఏదైనా వెపన్స్, తర్వాత అమౌంట్ అట్లాంటివి డంపులు చేస్తే జూపల్లి దగ్గర జైపల్లి అని ఒక గ్రామం ఉంటుంది ఆ గుట్టల. ఆ గుట్టలో డంపు మొత్తం వచ్చేసి పోలీసులు అంత దాడి మొత్తం వీళ్ళు ఏమంటారు సార్, అవి గుంతలు తీసే టైప్, చెట్లు నాటడానికి అని మొక్కలు తీస్తున్నప్పుడు డంప్ వెళ్ళింది. వీళ్ళు ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు. మేము ఆ రోజు ఇప్పుడున్న ఈ కొండారెడ్డిపల్లిలో ఉన్నాం, ఆ రోజు షెల్టర్ ఇంట్లో ఉన్నాం. పోలీసులు వస్తున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది అని చెప్పేసి అనేసరికి మేమంతా ఆ ఇంట్లో నుంచి మధ్యాహ్నమే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కొండారెడ్డిపల్లి అంటే ఇప్పుడున్న సీఎం వాళ్ళ ఊరే, సొంత ఊరు, రేవంత్ రెడ్డి గారు. పొలకంపల్లి దాటిన తర్వాత ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఊర్లో. మేము ఆ రోజు ఉన్నాము. పోలీసులు వచ్చారంటే ఏంటి కోసం వచ్చారనేది తెలియదు. మొత్తం పెద్ద బ్యాచ్ వచ్చింది, దిగింది అనేసరికి మన షెల్టర్ అర్థమైపోయినట్లుంది, తెలిసిపోయింది. మనం అంతా ఈ నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని మేము బయటికి వెళ్ళినాం. పట్టపగలు ఊర్ల నుంచి బయటికి వెళ్ళి అంతా పరేషాన్గా యూనిఫామ్లోనే వెళ్ళారు. యూనిఫామ్లోనే. ఎంతమంది ఉంటారు అప్పుడు? వెపన్స్ అన్ని మా దళం అప్పుడు 9 మంది ఉన్నాం. అన్ని ఎదుర్కోవడానికి కూడా రెడీగానే ఉంటాం. మరి అప్పుడు ప్రజలు ఏమైనా అడ్డుకోలేదా? ప్రజలు ఏమి అడ్డుకోరు, ప్రజలు ఫుల్ సపోర్ట్గానే ఉంటారు మనకు. మేము అక్కడ నుంచి చిలకలలో పోతే వాళ్ళు కాసుకొచ్చిన అమ్మలి అవన్నీ ఉంటున్నాయి కదా, వాళ్ళ ఫుడ్డే మాకు పెట్టారు. ఆ టైంలో తిని అట్లనే పోయి బయటకు వెళ్ళిపోయినాం. అప్పట్లో మీకు ఆయుధాలు కానీ డ్రెస్సులు కానీ ఎక్కడి నుంచి వచ్చేవన్నా? డ్రెస్సులు అంటేనేమో షాప్లో వాళ్ళు ఇస్తుండ్రి, మరి అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా తెస్తారు అనేది. బట్టల షాపుల నుంచి తెచ్చి కుట్టిస్తుంటే అంతా మనకు తెలిసిన పార్టీ వాళ్ళే కుట్టిస్తుంటారు. వెపన్స్ ఎంతసేపు ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి తీసుకురావాల్సిందే, మనం ఎక్కడ కొనడం అనేది ఏమి ఉండదు. మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంటే మన దళాలు అప్పుడు బాగా పెరుగుతున్నాయి. మేమున్న టైంలో 96, 97 ఆ టైంలో విపరీతమైన రిక్రూట్మెంట్ ఉంది మాకు. అప్పుడు దాడులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. అంటే 3 జిల్లాలు, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, ఈ 3 జిల్లాలు దక్షిణ తెలంగాణ. ఈ దాడులు ఏ విధంగా చేయాలంటే 3 దగ్గరలో చేయాలి ఒక సంవత్సరంలో. అట్లా మా దగ్గర వచ్చేసి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పేల్ చేయడం జరిగింది. అది మీరున్న సంవత్సరంలోనే? మేమున్న సంవత్సరంలో. అంటే నేను అప్పుడు కల్వకుర్తి నుంచి ఇతలికి వచ్చేసిన, నేను అప్పర్ ప్లాట్కి వచ్చిన. అప్పర్ ప్లాట్కి వచ్చిన తర్వాత నన్ను యాక్టివ్గా ఉన్నాడు, దాడులలో ఏదానికైనా బలంగా ఉంటున్నాడు అని చెప్పేసి అని ఇక నన్ను స్పెషల్ గేర్ల స్క్వాడ్లకు తీసుకున్నారు, SGS అనే దళం. అప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. అదేంటంటే దాదాపు ఒక 15 మందితోటి ఏర్పాటు చేశారు. మీరు ఇంకెవరు ఉన్నారు అందులో? ఇప్పుడు చనిపోయిన సాంబశివుడు ఉన్నాడు, ఐలన్న, ఆయన మా దళానికి కమాండర్ SGS. ఇక దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన చంద్రన్న, కేతపల్లి చంద్రన్న, జనార్దన్ ఆయన పేరు. ఆ జనార్దన్ పేరే ఈయనకు జనార్దన్ అని ఇప్పుడు వచ్చిన ఈయనకు పెట్టిరారు. అంటే మారుస్తూ ఉంటాం, మన వాళ్ళు ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరు డెవలప్మెంట్ కావాలి కాబట్టి పేరుని చేంజ్ చేస్తాం. ఇప్పుడు సాంబశివుడు చనిపోయిన తర్వాత ఐలన్నకు ఆ పేరు పెట్టినాం, ఎందుకంటే ఆయన జిల్లా కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టినాం అనమాట. ఎందుకంటే ఈయన కూడా అప్పుడు DCS లెవెల్ చేసిండు సాంబశివుడు, ప్రభాకర్ అని. మాకు మొత్తానికి ప్రభాకర్ ఫస్ట్ నుంచి మమ్మల్ని విద్యార్థి దశ నుంచి తీసుకుపోవడానికి కారణం ఆయన్నే, ప్రభాకర్. ఆయన్నే అంటుండే, తమ్ముడు నువ్వు విద్యార్థి దశలోనే నువ్వు చిన్న పిల్లగాడు, అట్లాంటిది నాతోటి భుజంతో భుజం కలిపి నాతోటి యుద్ధానికి వచ్చినావు, నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు అని చెప్పేసి అని మంచిగా ప్రోత్సహిస్తుండే కలిసినప్పుడల్లా. అంటే దళాలు అప్పుడప్పుడు కలుస్తుంటాయి, నల్లమలలోనే ఎక్కువ మేము మీటింగ్స్ ఏర్పాటు చేసేది. కల్వకుర్తి దళం ఉన్నప్పుడే పెద్ద కొత్తపల్లి దాడా? తర్వాత నేను SGSలోకి వచ్చిన తర్వాత దాడి. ఈ సంవత్సరంలో మీకు గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పారు, ఐజరాపల్లి, తర్వాత నర్సం, కొండారెడ్డి, ఇవన్నీ కూడా. అవును, కొండారెడ్డి. అది కాకుండా మీ మీద అటాకులు జరిగాయని తప్పించుకున్నారు ఎక్కడైనా ఈ సంవత్సరంలో? అంటే జరిగినాయి కొన్ని దగ్గరలో. మేము ఏంటంటే అంటే కాల్పులు జరగకుండా తప్పించుకొని పోయిన కాలాలు ఉన్నాయి. మేము ఒకసారి అనురాధ అని ఉండే డీజీ ఆమె, ఒకసారి ఎక్కడ అనురాధ డీజీ కదా, ఎస్పీ ఉండే, మహబూబ్ నగర్ ఎస్పీ కాదు ఆమె, ఇక్కడ నుంచి వచ్చింది ఆమె. అయితే కొల్లాపూర్ వెళ్తున్నది. మేము ఆదిరాల దగ్గర, ఆదిరాల పక్కల, అది ఊరు పేరు ఐడియా వస్తలేదు, మేము ఆ ఊర్లకు ఎంటర్ అవుతున్నాం. ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో పోలీస్ జీప్ కనబడి మేము రిటర్న్ వెళ్ళిపోయినాం, ఇద్దరమే ఉన్నాం. వాళ్ళు
ఎవరో వీళ్ళు నక్సలైట్లు లాగా ఉన్నారు, కార్ ఆపండి అని చెప్పేసి అని ఆమె మా మీదకి ఎంటబడ్డారు మొత్తం వెపన్స్ తీసుకొని. అప్పుడు మేము పోయి మా దగ్గర హ్యాండ్ గ్రానైడ్స్ ఉంటుండే, ఒక గ్రానైడ్ వేసేసరికి అంతా వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇక మేము ఆ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయినాం. అనురాధ గారు అంటే ఇప్పుడు మహబూబ్ రెస్పీ చేశారు ఆవిడ. ఈజీ ఉండే ఆమె, అప్పుడు మనకు అంత పెద్దగా తెలియదు, మనం అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి తెలియదు. ఏఎస్పీ అనుకుంటామే అప్పుడు, ఏఎస్పీ అనురాధ అనే టైం ఉండే. అక్కడ తర్వాత ఎక్కడ జరిగారు, డైరెక్ట్గా ఎస్పీజీకి వచ్చారా? తర్వాత నేను కొరియర్గా ఎక్కువ తిరుగుతుంటే ఆ నుంచి కొరియర్ తీసుకున్నారు నన్ను. అంటే స్పెషల్ గేర్ల స్క్వాడ్లో ఉంటూనే కొరియర్గా పంపిస్తుంటే అనమాట. కొరియర్గా ఎంతకాలం పనిచేశారు? కొరియర్గా అంటే అండర్ గ్రౌండ్లో ఉంటూనే నేను బయటికి వెళ్ళడం. ఎంతకాలం చేశారు కొరియర్గా? ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా కొరియర్గా ప్రతి దానికి నేనే బయటికి వెళ్ళడం. ఒక సంవత్సరం పనిచేశారా? చేసింటాం. అంటే మీరు సంవత్సరం పాటు కొరియర్గా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో అంటే ఇప్పుడు మావోయిస్ట్, అప్పుడు నక్సల్స్ పార్టీలు ధనంలో పీపుల్స్ వార్, సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్లో కొరియర్ వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది? అంటే ఒకరికి ఉత్తరాల ద్వారా అప్పుడంటే ఫోన్లు ఉండేవి కావు. కొరియర్ అంటే ఒక చీటీలు లేదా బుక్స్ దాంట్లో రాసి పంపించేవారు. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక వ్యక్తికి ఒక దళంని ఇంకో దళానికి సమాచారం ఇవ్వాలంటే ఏ విధంగా కొరియర్ వెళ్తుంది, ఎన్ని రోజులు పడుతుంటది? ఇప్పుడు ఒకవేళ స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ మెసేజ్ పోవాలంటే, లేదా సెంట్రల్ కమిటీ మెసేజ్ స్టేట్ కమిటీకి రావాలి, స్టేట్ కమిటీ నుంచి డీసీకి రావాలంటే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎన్ని రోజులు పట్టేది? అయితే అండర్ గ్రౌండ్ ఉంటూనే మాది నడుస్తున్నటువంటిది కొరియర్ వ్యవస్థ ఏంటంటే, మా డీసీఎస్ జిల్లా కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయనతోటే నేను పని చేయాలి. అంటే ఆయన పంపించిన దాన్ని నేను తీసుకుపోయి ఇవ్వాలి. ఎట్లా, ఇప్పుడు నల్గొండ డీసీఎస్ ఉంటాడు, నల్గొండ వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు, వాళ్ళకు కూడా సేమ్ డీసీఎస్కి ఎట్లయితే ఒకరు ఉంటారో ఇక్కడ మేము ఉంటాం కదా, ఆ కొరియరు ఆయన వస్తుంటాడు. మెదక్ నుంచి ఉండేట ఆయన మెదక్ నుంచి వస్తుంటాడు. ఇట్లా ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ నుంచి వచ్చి మేము ఏర్పాట్లు అయింది. ఇప్పుడు మా మహబూబ్నగర్ డిస్టిక్లో జడ్చర్ల అనే టౌన్ ఉంది. నేను జడ్చర్ల టౌన్కు వాళ్ళు ఆ పార్టీ ఇచ్చినటువంటి లేఖను తీసుకొని వచ్చి చిటి ఆడ వచ్చి ఆగుతాం. ఇప్పుడు మా జడ్చర్లలో రైల్వే స్టేషన్లో ఎక్కువ పెట్టుకుంటుంటే, రైల్వే స్టేషన్కు ఎక్కువ మంది పెద్ద అబ్జర్వేషన్ ఉండదని చెప్పేసి అని మేము అక్కడ సైలెంట్గా ఉంటుంది వాతావరణం. అక్కడ కలవాలంటే ఇప్పుడు ఇండియా టుడే బుక్స్ ఉంటుండే, అప్పుడు ఇండియా టుడే బుక్ లేకపోతే సోప్స్, ఈటా సోపు, అది ఏదైతే అనుకుంటామో ఆ విధంగానే ఆడికి వచ్చి ఒకరికొకరం కలిసేవాళ్ళం. ఇప్పుడు నేను ఇండియా టుడే బుక్ పట్టుకొని చూస్తున్నా అంటే వాళ్ళు నా దగ్గరికి ఆ పర్సన్ వస్తాడు. నేనేంది ఆయన దగ్గర ఈటా సోప్ ఉందా అని అనుకుంటే ఆయన దగ్గర ఆ సోప్ ఉందంటేనే ఆయన దగ్గర కలుస్తాం. అది ఏ విధంగా అంటే టైం టు టైం ఉంటుంది. ఉదయం 10 గంటలకనంటే 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకే వెయిట్ చేయాలి. తర్వాత 11 గంటలకు ఉంటుంది, 10 నుంచి 11, మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ 15 నిమిషాలే చూస్తాం. ఆ 2 టైంలు అయిపోయినంటే ఆ ఏపీటీ మనం మళ్ళీ పోము. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది, రాలేకపోయింది అనేది. మళ్ళీ పోయినామనుకో పోలీసులు అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లనే ఒకసారి జరిగింది మాకు నల్గొండ కొరియర్కు. నాకు ఆయన చంద్రన్న అని ఉండే నల్గొండ కొరియర్. నేను మహబూబ్నగర్ నుంచి పోయినాం. షాద్నగర్ బస్టాండ్లో మాకు అపార్ట్మెంట్ ఉంది, ఏపీటీ ఉంది. ఏపీటీ ఏడ ఉంది అంటే బస్టాండ్లో క్యాంటీన్ హోటల్ ఉంటుంది. ఆ క్యాంటీన్ హోటల్లో పోయి కూర్చున్నాం. అయితే ఆ రోజు నేను పోయిన రోజు ఏమైందంటే ఆ క్యాంటీన్ బంద్ ఉంది. క్యాంటీన్ బంద్ ఉండడం వల్ల నేనేం చేసిన అంటే బయటనే కూర్చున్నాం, బయట బస్సులు పోయి. ఇక బస్ స్టాప్ నుంచి దాదాపు కొంచెం దూరం ఉంటుంది, ఒక 150 గజాలు 200 గజాల దూరం ఉంటుంది ఆ రోడ్డుకు, అది బస్ స్టాప్ లోపలికి రావడానికి. ఈయన అరెస్ట్ అయ్యాడు, చంద్రన్ అనేట ఆయన నల్గొండలో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ కావని ఆయన అప్పుడు అంటే సంజీవ్ అనే దగ్గర కొరియర్ అనమాట. సంజీవ్ అన్న అంటే స్టేట్ కమిటీ. ఆ సంజీవ్ అన్న కొరియర్ రావడం వల్ల అరెస్ట్గా అయ్యిండని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏపీటీ మొత్తం క్లియర్ చెప్పేసిండు. ఇక పోలీసు వాళ్ళు వ్యాన్ ఆపి అక్కడ నుంచి దిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నేను చూస్తూ వెంటనే లేచి వేరే బస్సులో పోయి చక్కగా పోయి కూర్చున్నా. నాకు అర్థమైపోయింది ఇమ్మీడియట్లీ, సమ్ ఏదో అరెస్ట్ అయ్యిండు, లేదంటే నా అడ్రస్ అన్న చెప్పిండు, ఈయన ఏదో జరిగింది అని చెప్పేసి. ఆ బస్సు ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఎక్కి బస్సు ఏడిపోతే ఆడికి ఒక టికెట్ తీసుకొని ఎక్కి చాలా దూరం పోయిన తర్వాత ఒక విలేజ్ దగ్గర దిగి అక్కడే ఉండి ఛాయ్ ఇంత ఒక బన్ను తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చిన. అట్లా జరుగుతుంటాయి. ఆయన అరెస్ట్ అయ్యిండు, సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది అని చెప్పేసి అని నల్గొండలో రైల్వే ట్రాక్ వేల్చేసారు. రైల్వే దగ్గర మన వాళ్ళు పోయారు, అక్కడ నల్గొండ వాళ్ళు సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది. ఎందుకంటే కొరియర్ అరెస్ట్ అయ్యిందంటే డీసీ ఆయన సెంట్రల్ స్టేట్ కమిటీ సెక్రటరీ కూడా అరెస్ట్ అయ్యిండేమో అనే దాని నుంచి దాడి చేశారు.
ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఆయన వెంటనే కోర్టుకు హాజరుపరచాలి 24 గంటలు అని చెప్పేసి దాడి జరిగింది. అది వెంటనే నాకు నెక్స్ట్ డే చూసుకొని నేను రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయాను.